విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన పులిహోర తయారీ విధానం. ముందుగా కప్తోడి వేరుశనగ గుళ్ళు, మినప్పప్పు, పోపు సామాన్లు, పసుపు, అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, సాల్ట్, నూనె, చింతపండు గుజ్జు. ముందుగా కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత మినపప్పు వేసుకుంటాం. శనగగుళ్ళు మినపప్పు వేగిన తర్వాత పోపులు వేసుకుందాం. తర్వాత అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటారు. ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇంకా పసుపు, సాల్ట్, ఇప్పుడు పసుపు సాల్ట్ వేగిపోయిన తర్వాత చింతపండు గుజ్జు వేసుకుందాం. చింతపండు వేసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత అన్నంలో వేసుకొని కలిపేసుకోండి. బాగా చల్లారిన తర్వాత అన్నంలో వేసుకొని కలిపేసుకోండి. బాగా కలిపేసుకున్న తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవడమే. మా వీడియో కనుక నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.